వెల్కమ్ టు సైరా మీడియా. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకిచ్చినటువంటి 6 హామీల పథకం ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి, ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు మనకు ఫిల్ చేసుకునే అవకాశం ఉంది కదా, అది ఏ విధంగా ఫిల్ చేసుకోవాలి ఒకసారి ఆ ఫామ్ మనం చూద్దాం. ఫస్ట్ కుటుంబ వివరాలు కావాలన్నమాట. దరఖాస్తుల ఇంటి యజమాని పేరు, అసలు ఇంటి యజమాని ఎవరు అని అతని పేరు, ఆయన స్త్రీనా పురుషుడా లేకపోతే ఇతరులా, ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఏ క్యాస్ట్ ఉంటే అదనమాట. పుట్టిన తేదీ మాత్రం కన్ఫర్మ్ ఉండాలి, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్ కూడా అవసరం అనమాట. మొబైల్ నంబర్ ఏ మొబైల్ నంబర్ యూజ్ చేస్తున్నారో ఆ నంబర్, వృత్తి, తను ఏ వర్క్ చేస్తున్నాడు అంటే కూలీనా ఇంకా ఏదా అది కూడా రాయాలన్నమాట. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల వివరాలు, ఎంతమంది ఉన్నారు, మొత్తం ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే దరఖాస్తునికి వాళ్ళతో సంబంధం ఏంది, కొడుకా కూతురా అదా, తర్వాత లింగం స్త్రీనా పురుషుడా అని, పుట్టిన తేదీ వాళ్ళు ఏ రోజు పుట్టారని డేటు, ప్లస్ వాళ్ళది ఆధార్ కార్డ్ నంబర్. అదేవిధంగా ఇక్కడ దరఖాస్తుని ఫోటో కూడా ఉండాలన్నమాట, ఫోటో మాత్రం కంపల్సరీ ఉండాలి. పేజీ నెంబర్ 2 చూసుకున్నట్లయితే చిరునామా, ఇంటి నెంబరు, వీధి ఉండాలి, గ్రామం వాళ్ళు ఏ ఊరు అని వాళ్ళ మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం ఏ మండలం రాసుకోవాలి, జిల్లా సంగారెడ్డినా ఇంకా ఏదాన్ని అది రాసుకోవాలి. అభయస్థం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, మహాలక్ష్మి పథకం అనమాట. ప్రతి నెల మహిళలకు 2500 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు కదా, అదే ఒకటి. మళ్ళీ రెండోది చూసుకున్నట్లయితే 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదా, దానికి గ్యాస్ కనెక్షన్ నెంబర్ అనమాట. సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, అంటే ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి కదా గ్యాస్ కూడా, అయితే ఏ కంపెనీ యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీ. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, అంటే సంవత్సరంకు ఎన్ని సిలిండర్లు వాళ్ళు యూజ్ చేస్తున్నారని దాని సంఖ్య. రెండోది చూసుకున్నట్టయితే రైతు భరోసా పథకం, రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 ఇస్తున్నారు కదా, దానికి రైతా లేకపోతే కౌలు రైతా ఒకటి, పట్టదారు పాసు పుస్తకం నంబర్లు, సాగు చేస్తున్న భూమి వివరాలు అంటే సర్వే నంబరు లేకపోతే ఎంత విస్తీర్ణం ఉంది అది, వ్యవసాయ కూలీలకు ఏటా ₹12,000, ఉపాధి హామీ కార్డు నెంబర్ కూడా కావాలన్నమాట. ఇక మూడవది చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్లు పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం, అమరవీరుల కుటుంబం అంటే ఎవరైనా అమరవీరులు ఉంటే కూడా వాళ్ళకి ఇల్లు స్థలం అనేది ఇస్తారు అనమాట. ఎవరైనా ఉంటే అమరవీరులు కూడా దీన్ని ఫిల్ చేసుకోవచ్చు. అమరవీరుల పేరు, అమరులైన అంటే చనిపోయిన సంవత్సరం అనమాట, వాళ్ళు చనిపోయిన సంవత్సరం. ఎఫ్ఐఆర్ నంబరు అంటే డెత్ సర్టిఫికేట్, అమరుడు చనిపోయిన డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది కూడా చెప్పాలన్నమాట. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అంటే వాళ్ళు ఎవరన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవునైతే అవును, కాదైతే కాదు. అయినచో ఎఫ్ఐఆర్ నంబరు మరియు సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్ ఉండాలి ప్లస్ సంవత్సరం కూడా ఉండాలి. ఒకవేళ జైలుకి వెళ్ళారా, ఒకవేళ వాళ్ళు జైలుకి వెళ్తే జైలు పేరు, ఎక్కడికి వెళ్ళారు స్థలము, ఇంకోటి శిక్ష సంబంధిత వివరాలు, శిక్ష కాలం. పేజీ నెంబర్ 3 చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం, ఈ పథకం కింద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్. మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం అంటే మనం ఎంత యూజ్ చేస్తున్నాము విద్యుత్ అనేది, 0 నుంచి 100 యూనిట్ల లేకపోతే 100 నుంచి 200 యూనిట్ల లేకపోతే 200 యూనిట్లకు ఇంకా పైన అదనమాట. గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య అనమాట. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేయుత పథకం కింద నెలకు ₹4,000 మరియు దివ్యాంగుల పింఛన్ ₹6,000 పొందుటకు ఈ క్రింది వివరాలు తెలుపబడినాయి. ప్రస్తుతం ఈ పింఛన్ అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎవరెవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వాళ్ళు దీనికి అంటే అప్లై చేయకున్నా పర్వాలేదు అనమాట. అయితే వాళ్ళు దివ్యాంగుల లేకపోతే ఇతర వృద్ధుల లేకపోతే గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, బీడీ కార్మికుల జీవన భృతి, ఒంటరి మహిళల లేకపోతే వితంతువుల, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, ఫైలేరియా బాధితుల లేదా బీడీ టేకేదారు జీవన భృతియా అంటే వీటిలో ఏది ఉన్నదో మనము దానికి క్లిక్ చేసుకోవాలని. 4వ పేజీలో చూసుకున్నట్లయితే జతపరచవలసిన పత్రాలు, ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ అనమాట. ఇవి 2 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. పైన సమర్పించిన వివరాలు అన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నాను, అవన్నీ నిజమేనని, అవన్నీ ఒరిజినల్ అని ధృవీకరిస్తున్నానని పెట్టి తర్వాత ఇక్కడ సంతకం, వేలి ముద్ర, ఇక్కడ మీ పేరు, ఇక్కడ డేట్ వేసుకోవాలి. ఇవన్నీ ఫామ్ మొత్తం ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇది నిజమే అని తెలిసిన తర్వాత మన లబ్ధిదారులకు అధికారులు ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది మనకు ఇస్తారనమాట.
ఈ 4 పేపర్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది. ఎవరైనా రైతులైనా కానీ మహిళలైనా కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంది.